హ్యాపీ మార్నింగ్, మోర్ పవర్ టు ఆల్. నేను మీ పాండు బత్తుల. ఈరోజు మనం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి మనీ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్నాం. ఈ వెంచర్ వచ్చేసి మనకి వరంగల్ హైవేకి ఆలేరు దగ్గరలో, కొలనుపాక నియర్ బై హైవేకి దగ్గరలో ఉంటుంది. ఈ వెంచర్ వచ్చేసి మనకి 80 acres వెంచర్. ఆల్రెడీ దీంట్లో మనకి బ్లాక్ టాప్ రోడ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటంటే కనుక ఈ వెంచర్ 66 feet రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. అలాగే ఈ వెంచర్ కి 4 దిక్కుల 4 హైవేలు ఉన్నాయండి. జస్ట్ మనకి 750 meters దూరంలోనే మనకి వరంగల్ హైవే టు సిద్దిపేటకి వెళ్లే కరీంనగర్ హైవే ఉంది. అలాగే ఆలేరు నుంచి మనకి హైవే జస్ట్ 13 kilometers ఉంటుంది. అలాగే పెంబర్తి నుంచి జస్ట్ 11 kilometers ఉంటుంది వరంగల్ హైవే. అలాగే జనగామ నుంచి దుద్దడ ఎక్స్ రోడ్ సిద్దిపేట దగ్గరికి వెళ్ళే ఇంకొక హైవే మనకి జస్ట్ 5 kilometers దూరంలో ఉంటుంది. మీరు ఇంతవరకు చరిత్రలో విని ఉండరు, ఏ వెంచర్ కైనా 4 దిక్కుల 4 హైవేలు ఉండడం అనేది ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీ అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇంత మంచి రోడ్ కనెక్టింగ్ ఉన్నటువంటి ఈ వెంచర్ లో మనం ఈ రోజు పెట్టుబడి పెడితే గనక జస్ట్ షార్ట్ పీరియడ్ లోనే మనకి ఎన్నో రెట్లు ఇక్కడ లాభాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రోడ్ కనెక్టింగ్ ఒక్కటే కాదు, వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ కింద మన గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. మరి మనకి దాంట్లో 3 క్లస్టర్లు చేశారు. దాంట్లో వచ్చేసి యాదాద్రి భువనగిరి క్లస్టర్, జనగాం క్లస్టర్, వరంగల్ క్లస్టర్. మరి మనకి యాదాద్రి భువనగిరి నుంచి జనగాం వరకు వచ్చే క్లస్టర్ ఉందో ఈ క్లస్టర్ లో మనకి ఫుడ్ ఇండస్ట్రీస్, లెదర్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. 550కి పైగా ఇండస్ట్రీస్ దాంట్లో రాబోతున్నాయి. మనం అర్థం చేసుకోవచ్చు, రోడ్ కనెక్టింగ్ తో పాటు ఇండస్ట్రీస్ కూడా దగ్గరలో మన వెంచర్ ఉంది. అలాగే ఇది టూరిజం హబ్ కి దగ్గరలో ఉందండి. మనకి జస్ట్ 5.5 kilometers దూరంలో కొలనుపాక ఉంది. కొలనుపాకలో 2000 సంవత్సరాల నాటి జైన్ మందిర్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కి వచ్చేసి నార్త్ ఇండియా నుంచి చాలా మంది వస్తారు. అలాగే బయట దేశాల నుంచి కూడా చాలా మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే దాని పక్కనే 13వ శతాబ్దం నాటి సోమేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. దానికి రీసెంట్ గా గవర్నమెంట్ 50 కోట్లు శాంక్షన్ కూడా చేశారు. ఆ యొక్క టెంపుల్ ని డెవలప్ చేస్తా ఉన్నారు. ఈ కొలనుపాక ఏరియాని ఒక టూరిజం హబ్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ నుంచి మనకి యాదాద్రి టెంపుల్ జస్ట్ 27 kilometers దూరంలో ఉంటుంది. మరి తెలుసు మీ అందరికీ, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదగిరి గుట్టకి దగ్గరలో ఉంటుంది. అలాగే యాదగిరి గుట్టకు సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ మన వెంచర్ కి దగ్గరలో ఉన్నాయి. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ రోజు జస్ట్ చిన్న పెట్టుబడి మీకు హైదరాబాద్ లో ఇన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి వెంచర్ ఎక్కడా దొరకదు ఇంత తక్కువ ధరలో అని చెప్పేసి. మీరు ఈ రోజు ఒక చిన్న పెట్టుబడి పెడితే దీని ద్వారా ఒక షార్ట్ పీరియడ్ లో మీరు అత్యధిక లాభాలు తీసుకోవచ్చు. లాభాలతో పాటు దీంట్లో 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ 3 రకాల బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు కామెంట్స్ ద్వారా అడగండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి వెంచర్ల గురించి, ఇలాంటి వీడియోస్ గురించి మీరు కావాలనుకుంటే, మీకు ఎలాంటివి కావాలో మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ పాండు బత్తుల.